అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ భక్తి మాలికలకు స్వాగతం. శ్రీ సాయి సచ్చరిత్రము 9వ అధ్యాయము. షిరిడీ యాత్ర యొక్క లక్షణములు, తాత్యా కోతే పాటిల్ ఐరోపా దేశస్థుని ఉదంతము, భిక్ష యొక్క ఆవశ్యకత, భక్తుల అనుభవములు, తర్కట్ కుటుంబము, ఆత్మారామని భార్య, బాబాకు సంతుష్టిగా భోజనం పెట్టుట ఎట్లు నీతి. షిరిడీ యాత్ర యొక్క లక్షణములు. షిరిడీ సందర్శనములోని ఒక ప్రత్యేక విశేషమేమన్నా, బాబా అనుమతి లేనిదే ఎవరునూ షిరిడీ విడువలేకుండిరి. బాబా అనుమతి లేక ఎవరైనాను షిరిడీ విడిచి వెళ్ళినచో వారు ఊహించని కష్టములు కొని తెచ్చుకొనుచున్న వారగుచుండిరి. బాబా ఎవరినైనా బయలుదేరుడని సెలవిచ్చిన తరువాత ఇక షిరిడీలో ఉండరాదు. సెలవు తీసుకున్నట్టుకు బాబా వద్దకు భక్తులు పోయినప్పుడు బాబా వారికి స్పష్టముగానో లేక సూచన ప్రాయముగానో కొన్ని సలహాలను ఇచ్చుచుండెడివారు. బాబా ఆదేశానుసారము నడిచి తీరవలెను. వ్యతిరేకముగా పోయినచో ప్రమాదములేవో తప్పక వచ్చుచుండెడివి. ఈ దిగువ అట్టి ఉదాహరణలు కొన్ని ఇచ్చుచున్నాము. తాత్యా కోతే పాటిల్. తాత్యా కోతే పాటిల్ ఒకనాడు టాంగాలో కోపర్గాములో జరుగు సంతకు బయలుదేరెను. హడావుడిగా మసీదుకు వచ్చి బాబాకు నమస్కరించి కోపర్గాం సంతకు పోచుంటేనని చెప్పాను. బాబా అతనితో తొందరపడవద్దు, కొంచెం ఆగుము, సంత సంగతి అటుండా నువ్వు ఊరు విడిచి అసలు బయటకెక్కడికి నీ పోవలదు అని నేను. సంతకు వెళ్ళవలనని తాత్య ఆతురతను చూచి కనీసము శ్యామానైనా వెంట తీసుకుని పొమ్మని బాబా చెప్పాను. బాబా మాటలను లెక్క చేయక తాత్య హుటాహుటిన టాంగానెక్కి కోపర్గాం బయలుదేరాను. టాంగాకు కట్టిన గుర్రములలో ఒకటి 300 రూపాయలు ఖరీదు పెట్టి కొత్తగా కొన్నది, మిక్కిలి చురుకైనది. షిరిడీ వదిలి షావుల్ విహిర్ దాటిన వెంటనే అది మిక్కిలి వడిగా పరిగెత్తసాగాను. కొంత దూరం పోయిన పిమ్మట కాలు మడతబడి అది కూలబడెను. తాత్యాకు పెద్ద దెబ్బలేమీ తగలలేదు, కానీ తల్లి వాళ్ళ ప్రేమతో బాబా చెప్పిన సలహా జ్ఞప్తికి వచ్చెను. మరొకప్పుడు కూడా ఇటులనే బాబా ఆజ్ఞను వ్యతిరేకించి కొల్హార్ గ్రామమునకు ప్రయాణమై దారిలో టాంగా ప్రమాదమునకు గురయ్యను. ఐరోపా దేశస్థుని ఉదంతము. బొంబాయి నుండి ఐరోపా దేశస్థుడు ఒకడు ఏదో ఉద్దేశంతో బాబా దర్శనార్థం షిరిడీ వచ్చెను. తనతో నానాసాహెబ్ చాందోర్కర్ వద్ద నుంచి తనను గూర్చిన ఒక పరిచయ పత్రమును కూడా తెచ్చెను. అతని కొరకు ఒక ప్రత్యేక గుడారము వేసి అందులో సౌకర్యముగా బస ఏర్పాటు చేసిరి. బాబా ముందు మ్రోకరిల్లి వారి చేతిని ముద్దడవలనని కోరికతో అతడు 3 సార్లు మసీదులో ప్రవేశింప యత్నించెను. కానీ బాబా అతనిని మసీదులో ప్రవేశించుటకు నిషేధించెను. క్రిందుగా మసీదు ముందు గల బహిరంగావరణములో కూర్చుండియే తమను దర్శించుకొనవచ్చుననిరి. అతడు తనకు జరిగిన మర్యాదకు అసంతుష్టి పడి వెంటనే షిరిడీ విడవవలనని నిశ్చయించుకొనెను. బాబా సెలవు పొందుటకై వచ్చెను. తొందరపడక మరుసటి దినము పొమ్మని బాబా చెప్పెను. తక్కిన వారు కూడా బాబా ఆదేశమును పాటించమని సలహా ఇచ్చిరి. ఆ సలహాను ఖాతరు చేయక అతడు టాంగానెక్కి షిరిడీ నుండి బయలుదేరెను. మొదట గుర్రములు బాగుగానే పరిగెత్తినవి. షావుల్ విహిర్ దాటిన కొద్దిసేపట్లో ఒక సైకిలు అతని టాంగాకు ఎదురుగా వచ్చెను. దాన్ని చూచి గుర్రములు బెదిరినవి. టాంగా తలక్రిందులయ్యెను. ఆ పెద్ద మనిషి క్రిందపడి రోడ్డుపై కొంత దూరము ఈడవబడెను. ఫలితముగా గాయములను బాగు చేసుకున్నటకై కోపర్గాములో ఆసుపత్రి పాలయ్యెను. ఇటువంటి అనేక సంఘటనల మూలమున బాబా ఆజ్ఞను ధిక్కరించువారు ప్రమాదముల పాల్గొనరనియు, బాబా ఆజ్ఞానుసారము పోవువారు సురక్షితముగా నుందురనియు జనులు గ్రహించిరి. భిక్ష యొక్క ఆవశ్యకత. బాబాయే భగవంతుడైనచో వారు భిక్షాటనముచే జీవించవలసినంత అవసరమేమి అను సందేహము చాలామందికి కలుగవచ్చును. దీనికి 1 భిక్షాటనము చేసి జీవించు హక్కు ఎవరికి కలదు, 2 పంచశూనములు వారిని పోగొట్టుకుని మార్గం ఏది అను 2 ప్రశ్నలకు వచ్చి సమాధానంతో సమాధానపడము. సంతానము, ధనము, కీర్తి సంపాదించుటందు ఆపేక్ష వదులుకొని సన్యసించువారు భిక్షాటనముచే జీవించవచ్చునని మన శాస్త్రములు ఘోషించుచున్నవి. వారి ఇంటి వద్ద వంట ప్రయత్నములు చేసుకుని తినలేరు. వారికి భోజనం పెట్టు బాధ్యత గృహస్థులపై కలదు. సాయిబాబా గృహస్థుడు కారు, వానప్రస్థుడు కూడా కారు. వారు అస్కృత బ్రహ్మచారులు. బాల్యము నుంచి బ్రహ్మచర్యమునే అవలంబించుచుండిరి. ఈ సకల జగత్తంతయు వారి గృహమే. ఈ జగత్తునకు వారు కారణభూతులు. వారిపై జగత్తు ఆధారపడి ఉన్నది. వారు పరబ్రహ్మస్వరూపులు కాబట్టి వారికి భిక్షాటన చేయు హక్కు సంపూర్ణముగా కలదు. పంచశూనములు వారిని తప్పించుకుని మార్గమును ఆలోచించము. భోజన పదార్థాలను తయారు చేయుటకు
గృహస్థులు 5 పనులు తప్పక చేయవలను. అవి ఏవనా? 1 దంచుట లేక రుబ్బుట, 2వది విసురుట, 3వది పాత్రలు తోముట, 4వది ఇల్లు ఊడ్చుట తుడుచుట, 5వది పొయ్యి అంటించుట. ఈ 5 పనులు చేయనప్పుడు అనేక క్రిమికీటకాదులు మరణించుట తప్పదు. గృహస్థులు ఈ పాపమును అనుభవించవలెను. ఈ పాప పరిహారమునకు మన శాస్త్రములు 6 మార్గములు బోధించుచున్నవి. 1 బ్రహ్మయజ్ఞము, 2 వేదాధ్యయనము, 3 పితృయజ్ఞము, 4 దేవయజ్ఞము, 5 భూతయజ్ఞము, 6 అతిథి యజ్ఞము. శాస్త్రములు విధించిన ఈ యజ్ఞములు నిర్వర్తించినచో గృహస్థులు మనస్సులు పాపరహితములగును. మోక్ష సాధమునకు ఆత్మసాక్షాత్కారమునకు ఇవి తోడ్పడును. బాబా ఇంటింటికి వెళ్ళి భిక్ష అడుగుటలో ఆ గృహస్థులకు వారు చేయవలసిన కర్మను బాబా జ్ఞప్తికి తెచ్చినట్లయినది. తమ ఇంటి గుమ్మం వద్దనే ఇంత గొప్ప ప్రబోధమును పొందిన షిరిడి ప్రజలు ఎంతటి ధన్యులు! భక్తుల అనుభవములు. శ్రీకృష్ణుడు భగవద్గీత యందు శ్రద్ధాభక్తులతో ఎవరిని పత్రము కానీ పుష్పము కానీ ఫలము కానీ లేదా నీరు కానీ అర్పించినచో దానిని నేను గ్రహించెదను అని నుడివెను. సాయిబాబాకు సంబంధించి ఇంకా సంతోషదాయకమగు విషయమేమన్నా, తమ భక్తుడు ఏదైనా తమకు సమర్పించవలనని అనుకునియే ఏ కారణము చేత నేను ఆ సంగతి మరిచినచో అట్టి వానికి బాబా ఆ విషయము జ్ఞాపకము చేసి ఆ నివేదనను గ్రహించి ఆశీర్వదించువారు. అట్టి ఉదాహరణలు కొన్ని ఈ క్రింద చెప్పబోచున్నాను. తర్కడ్ కుటుంబము. రామచంద్ర ఆత్మారాం ఉరఫ్ నానా బాబాసాహెబ్ తర్కడ్. రామచంద్ర ఆత్మారాం ఉరఫ్ బాబాసాహెబ్ తర్కడు ఒకనొకప్పుడు ప్రార్థనా సమాజస్థుడైనను తరువాత బాబాను ప్రియభక్తుడైనాడు. వాని భార్యాపుత్రులు కూడా బాబాను మిగుల ప్రేమించుచుండిరి. ఒకసారి తల్లి కొడుకులు షిరిడీకి పోయి అచట వేసవి సెలవులు గడపవలనని నిర్ణయించిరి. షిరిడీ పోవుట సంతోషదాయకమైనను కొడుకు మాత్రము దానిని మనస్ఫూర్తిగా ఇష్టపడలేదు. కారణమేమన్నా, తన తండ్రి ప్రార్థన సమాజమునకు చెందినవాడొకటచే ఇంటి వద్ద బాబా యొక్క పూజ సరిగా చేయకపోవచ్చునని సంశయించెను. కానీ బాబా పూజను తను నియమానుసారము సక్రమముగా చేసేదనని తండ్రి వాగ్దానము చేయుటచే బయలుదేరను. శుక్రవారం రాత్రి తల్లి కొడుకులు బయలుదేరి షిరిడీకి వచ్చిరి. ఆ మరుసటి దినము శనివారం నాడు తండ్రి యొక్క తర్కడు పెందలగడని నిద్రలేచి స్నానము చేసి పూజను ప్రారంభించుటకు ముందుగా బాబా పటమునకు సాష్టాంగ నమస్కారం చేసి ఏదో లాంఛనము వలె కాక తన కుమారుడు చేయనట్లు పూజను శ్రద్ధగా తననే చేయింపవలసినదని ప్రార్థించెను. ఆనాటి పూజను సమాప్తి చేసి నైవేద్యముగా కలకండను అర్పించెను. భోజన సమయమందు దానిని పంచిపెట్టెను. ఆనాటి సాయంత్రము ఆ మరుసటి దినము అనగా ఆదివారం నాడు పూజ అంతయు సవ్యముగా జరిగెను. సోమవారము కూడా చక్కగా గడిచెను. ఆత్మరాముడు ఎప్పుడు ఇట్లు పూజ చేసి ఉండలేదు. పూజ అంతయు కొడుకునకు వాగ్దానం చేసినట్లు సరిగా జరుగుతున్నందున సంతోషించెను. మంగళవారం నాడు పూజను ఎప్పటివలే చేసి కచేరీకి పోయెను. మధ్యాహ్నం ఇంటికి వచ్చి భోజనమునకు కూర్చున్నప్పుడు అక్కడ ప్రసాదం లేకుండా గమనించెను. నౌకరును అడగగా ఆనాడు నైవేద్యం ఇచ్చుట మరచుటచే ప్రసాదం లేదని బదులు చెప్పెను. ఆ సంగతి వినగానే భోజనమునకు కూర్చున్న ఆత్మారాం వెంటనే లేచి బాబా పటమునకు సాష్టాంగ నమస్కారం చేసి బాబాను క్షమాపణ కోరెను. బాబా తనకు ఆ విషయమును జ్ఞప్తికి తీరందుకు నిందించెను. ఈ సంగతులన్నింటినీ షిరిడీలో ఉన్న తన కొడుకునకు వ్రాసి బాబాను క్షమాపణ వేడుకొనెను. ఇది బాంద్రాలో మంగళవారం మధ్యాహ్నము సుమారు 12 గంటలకు జరిగెను. అదే సమయమందు షిరిడీలో మధ్యాహ్న హారతి ప్రారంభించుటకు ముందు ఆత్మారాముని భార్యతో బాబా ఇట్లనెను, తల్లి, ఏమైనా తినవలనని ఉద్దేశముతో బాంద్రాలో మీ ఇంటికి పోయినాను. తలుపు తాళం వేసి ఉండెను. ఎలాగో నన్ను లోపల ప్రవేశించి తిని, కానీ అక్కడ తినుటకు ఏమీ లేకపోవడం తిరిగి వచ్చి తిని అనెను. బాబా మాటలు ఆమెకేమీ బోధపడలేదు. కానీ ప్రక్కనే ఉన్న కుమారుడు మాత్రము తమ ఇంటి వద్ద పూజలో ఏమియో లోటుపాట్లు జరిగినవన్నీ గ్రహించి ఇంటికి పోవుటకు సెలవు నిమ్మని బాబాను వేడెను. అందులకు బాబా పూజను అక్కడనే చేయమని, ఇంటికి పోనవసరం లేదని చెప్పాను. వెంటనే కొడుకు షిరిడీలో జరిగిన విషయమంతా ఈ వివరముగా తండ్రికి ఉత్తరం వ్రాసి బాబా పూజను అశ్రద్ధ చేయవద్దని వేడుకొనెను. ఈ 2 ఉత్తరములు ఒకటికొకటి మార్గమధ్యమున తటస్థపడి తమ తమ గమ్యస్థానములకు చేరెను. ఇది ఆశ్చర్యము కదా. ఆత్మారాముని భార్య
ఇక ఆత్మారాముని భార్య విషయము, ఒకసారి ఆమె 3 పదార్థములను బాబాకు నైవేద్యం పెట్టుటకు సంకల్పించుకొనెను. అవి వంకాయ పెరుగు పచ్చడి, వంకాయ వేపుడు కూర, పేడ. బాబా వినినట్లు గ్రహించును చూచెదము. బాంద్రా నివాసియగు రఘువీర భాస్కర పురందరే బాబాకు మిక్కిలి భక్తుడు. అతడు ఒకనాడు భార్యతో షిరిడీ బయలుదేరుచుండెను. ఆత్మారాముని భార్య పెద్ద వంకాయలు 2 మిగుల ప్రేమతో తెచ్చి పురందుని భార్య చేతికిచ్చి, ఒక వంకాయతో పెరుగు పచ్చడిని, 2వ దానితో వేపుడును చేసి బాబాకు వడ్డించమని వేడెను. షిరిడి చేరిన వెంటనే పురందుని భార్య వంకాయ పెరుగు పచ్చడి మాత్రమే చేసి బాబా భోజనమునకు కూర్చున్నప్పుడు తీసుకుని వెళ్ళాను. బాబాకు ఆ పచ్చడి చాలా రుచిగా ఉండెను కాన దానిని అందరికీ పంచిపెట్టెను. వెంటనే తనకు వంకాయ వేపుడు కూడా అప్పుడే కావాలనని బాబా అడిగెను. ఈ సంగతి భక్తులు రాధాకృష్ణమాయకి తెలియపరిచిరి. అది వంకాయల కాలము కాదు కనుక ఆమెకేమీ తోచకుండెను. వంకాయలు ఎట్లు సంపాదించుట అన్నది ఆమెకు సమస్య ఆయను. వంకాయ పచ్చడి తెచ్చినదెవరని కనుగొనగా పురంధరుని భార్య అని తెలియటచే వంకాయ వేపుడు కూడా ఆమెయే చేసి పెట్టవలనని ఆమెకు కబురు పంపిరి. అప్పుడు అందరికీ వంకాయ వేపుడును బాబా ఎందులకు కోరిరో తెలిసినది. బాబా సర్వజ్ఞతకు అందరూ ఆశ్చర్యపడిరి. 1915 డిసెంబరులో గోవింద బలారాం మాన్కర్ అనువాడు షిరిడీకి పోయి తన తండ్రికి ఉత్తర క్రియలు చేయవలనని అనుకొనెను. ప్రయాణమునకు పూర్వము ఆత్మారాముని వద్దకు వచ్చాను. ఆత్మారాం భార్య బాబా కొరకేం ఏమైనా పంపవలననుకుని ఇల్లంతయు వెదికెను. కానీ ఒక్క పేడ తప్ప ఏమీ కనిపించలేదు. ఆ పేడ కూడా అప్పటికే బాబాకు నైవేద్యంగా సమర్పించబడి ఉండెను. తండ్రి మరణించుటచే గోవిందుడు విచారగ్రస్తుడై ఉండెను. కానీ బాబా యందున్న భక్తి ప్రేమలచే ఆమె ఆ పేడను అతని ద్వారా పంపెను. బాబా దానిని పుచ్చుకొని తినమని నమ్మి ఉండెను. గోవిందుడు షిరిడి చేరెను. బాబాను దర్శించెను. కానీ పేడ తీసుకుని పోవుట మరచెను. బాబా అప్పటికి ఊరుకుండెను. సాయంత్రము బాబా దర్శనమునకై వెళ్ళినప్పుడు కూడా అతడు పేడ తీసుకుని పోవటం మరచెను. అప్పుడు బాబా ఓపిక పట్టక తన కొరకేమి తెచ్చినావని అడిగాను. ఏమీ తీసుకుని రాలేదని గోవిందుడు జవాబిచ్చాను. వెంటనే బాబా, నీవు ఇంటి వద్ద బయలుదేరినప్పుడు ఆత్మారాముని భార్య నా కొరకు నీ చేతికి మిఠాయి ఇవ్వలేదా అని అడిగాను. కుర్రవాడు అదంతయు జ్ఞప్తి తెచ్చుకొని సిగ్గుపడెను. బాబాను క్షమాపణ కోరాను. బసకు పరిగెత్తి పేడాను తెచ్చి బాబా చేతికిచ్చాను. చేతిలో పడిన వెంటనే బాబా దానిని గుట్టుక్కున మింగాను. ఈ విధముగా ఆత్మారాముని భార్య యొక్క భక్తిని బాబా ప్రీతిపూర్వకంగా స్వీకరించెను. నా భక్తులు నన్నెట్లు భావింతురో నేను వారిని ఆ విధముగానే అనుగ్రహింతును అను గీతావాక్యమును నిరూపించెను. బాబాకు సంతుష్టిగా భోజనం పెట్టుట ఎట్లు. ఒకప్పుడు ఆత్మారాం తర్కడ్ భార్య షిరిడీలో ఒక ఇంటి యందు దిగను. మధ్యాహ్న భోజనము తయారయ్యను. అందరికీ వడ్డించిరి. ఆకలితో ఉన్న కుక్క ఒకటి వచ్చి మొరుగుటకు ప్రారంభించెను. వెంటనే తర్కడ్ భార్య లేచి ఒక రొట్టె ముక్కను విసరెను. ఆ కుక్క ఎంతో మక్కువగా ఆ రొట్టె ముక్కను తినెను. ఆనాడు సాయంకాలము ఆమె మసీదునకు పోగా బాబా ఆమెతో ఇట్లనెను, తల్లి, నాకు కడుపు నిండా గొంతు వరకు భోజనం పెట్టినావు. నా జీవశక్తులు సంతృష్టి చెందినవి. ఎల్లప్పుడూ ఇట్లనే చేయుము. ఇది నీకు సద్గతి కలుగజేయును. ఈ మసీదులో కూర్చుండి నేను ఎన్నడూను అసత్యమాడను. నా యందు ఇట్లే దయ ఉంచుము. మొదట ఆకలితో ఉన్న వానికి భోజనము పెట్టిన పిమ్మట నీవు భుజింపుము. దానిని జాగ్రత్తగా జ్ఞప్తి ఎందుంచుకొనుము. ఇదంతయు ఆమెకేమీ బోధపడలేదు. కావున ఆమె ఇట్లు జవాబిచ్చెను, బాబా, నేను నీకెట్లు భోజనం పెట్టగలను? నా భోజనము కొరకు ఇతరులపై ఆధారపడి ఉన్నాను. నేను వారికి డబ్బిచ్చి భోజనం చేయుచున్నాను. అందులకు బాబా ఇట్లు జవాబిచ్చెను, నీవు ప్రేమపూర్వకముగా పెట్టిన ఆ రొట్టె ముక్కను తిని ఇప్పటికీ త్రేన్పులు తీయుచున్నాను. నీ భోజనమునకు ముందు ఏ కుక్కను నీవు చూచి రొట్టె పెట్టితివో అది నేను ఒక్కటి. అట్లనే పిల్లులు, పందులు, ఈగలు, ఆవులు మొదలుగా గలవన్నీ నా అంశములే. నేనే వాని ఆకారముతో తిరుగుచున్నాను. ఎవరైతే సకల జీవకోటిలో నన్ను చూడగలుగుతారో వారే నా ప్రియభక్తులు. కావున నేను వేరు, తక్కిన జీవరాశి అంతయు వేరు ఎను ద్వంద్వభావమును భేదమును విడిచి నన్ను సేవింపుము. ఈ అమృతతుల్యమగు మాటలు ఆమె హృదయమునెంతయో కదిలించినవి. ఆమె నేత్రములు అశ్రులతో నిండెను. గొంతు గద్గదమయ్యెను. ఆమె ఆనందమునకు అంతు లేకుండెను. నీతి.
జీవులన్నింటి యందు భగవంతుని దర్శింపు అనున్నది ఈ అధ్యాయంలో నేర్చుకోవలసిన నీతి. ఉపనిషత్తులు, భగవద్గీత, భాగవతము మొదలగునవి అన్నీ భగవంతుని ప్రతి జీవి యందు చూడుమని ప్రబోధించుచున్నవి. ఈ అధ్యాయం చివరి చెప్పిన ఉదాహరణం వలనను ఇతర అనేక భక్తుల అనుభవముల వలనను సాయిబాబా ఉపనిషత్తులలోని ప్రబోధములను తమ ఆచరణ రూపమును చూసి అనుభవపూర్వకముగా నిర్ధారణ చేసి ఉన్నారని స్పష్టమగును. ఉపనిషాదాది గ్రంథములలో ప్రతిపాదింపబడిన తత్వమును అనుభవపూర్వకముగా ప్రబోధించిన సమర్థ సద్గురుడే శ్రీ సాయిబాబా. 9వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథర్పణమస్తు. శుభం భవతు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.